Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు కేకే రాజు. 2019 ఎన్నికల్లో ఉవ్వెత్తున రాజకీయ రణరంగంలోకి ప్రవేశించిన కేకే రాజు చాలా స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ తన ప్రత్యర్థి ఇక్కడ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన నియోజకవర్గానికి అందుబాటులో లేకపోవడంతో నిరంతరం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై ఉన్న కేకే రాజు ప్రస్తుతం అంతా ఉన్నారు. 2024 ఎన్నికల్లో విశాఖ ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ కేకే రాజు. సార్, ఎట్లా చూడాల్సిన నేపథ్యం? ప్రధానంగా 2019లో మీరు దాదాపు గెలిచినంత పనిచేశారు, చాలా తక్కువ మెజార్టీతో స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కానీ తిరిగి మళ్ళీ 5 సంవత్సరాలు నిరంతరం రెగ్యులర్గా మీ ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నాం. ఎందుకు అంత ఆసక్తి నియోజకవర్గం? నాకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే నాకు స్ఫూర్తి. నేను 2019 ఎన్నికల్లో ఫలితం వచ్చిన తర్వాత 151 స్థానాలు గెలిచిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మే 24వ తారీఖున నన్ను కలిసే అవకాశం ఇచ్చి ఆ రోజు వెన్ను తట్టి ప్రోత్సహించి నీ పోరాటం వృధాగా పోదు, నువ్వు ఏదైతే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చావో దాన్ని కొనసాగించు, నా ఆశీస్సులు అందరిదనలు నీకు పూర్తిగా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వెన్ను తట్టి ప్రోత్సహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశీస్సులతో ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో అనేక దీర్ఘకాలిక సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరించాం. 20-25 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలకి ప్రతి సమస్యకి కూడా మూలాలు వెతికి ఈ సమస్య ఎందుకు పునరావృతమవుతుంది, ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకూడదు, మన దగ్గరకు ఒక సమస్య వచ్చిందంటే దానికి పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపించాలి అనే దిశగా అడుగులు వేశాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా కార్యకర్తలు అన్నిటికంటే కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో 435 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేసాం, 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసాం, అన్ని స్కూల్స్ రెనోవేట్ చేసాం, 4 స్కూల్స్ని స్మార్ట్ సిటీ స్కూల్స్గా అభివృద్ధి చేసాం. ఫస్ట్ రెసిడెన్షియల్ కాలనీస్లో ఫస్ట్ కాన్సెప్ట్ పార్కు 2,70 రూపాయలతో సీతందార్లో నిర్మాణం చేసి ఆ విధంగా మౌలిక వసతుల కల్పన విషయంలో కానీ మంచినీరు తాగునీరు విషయాల్లో కానీ అన్ని రకాలుగా కూడా చేస్తూ ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ సిద్ధాంతం ఉందో వెనకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించి ప్రగతిపథంలో పయనించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. ఆయన సంకల్పానికి, ఆయన ఆలోచనలకి అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ నార్త్ పేరుతో 2019 నుంచి కూడా ఎప్పటికప్పుడు నార్త్ కాన్స్టిట్యున్సీలో పర్యటిస్తూ ప్రజలందరితో కూడా మమేకమై అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా కులాలకి, మతాలకి అన్నిటికంటే కూడా పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఈరోజు సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా చాలా శ్రద్ధగా అందించాం. సంక్షేమం ఒక్కటే కులమానమా? గత ఎన్నికల్లో చూసినా కూడా సంక్షేమం ఒక్కదాంతోనే గెలిచిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అభివృద్ధి విషయానికి వస్తే నార్త్లో ఏం జరిగిందంటే అభివృద్ధికి సంబంధించి సంక్షేమం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు తెలిసి నేను ఎంతో కొంత చదువుకున్న దాంట్లో ఈ మధ్య నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను. 7 నోబెల్ బహుమతి గ్రహీత అంటే ప్రపంచంలో అత్యుత్తమైన పురస్కారం. అలాంటి వాళ్ళు కూడా ఎక్కడైతే మానవ వనరులను అభివృద్ధి చేస్తామో తప్పకుండా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అదే నిజమైన అభివృద్ధి అని చాలామంది చెప్పడం జరిగింది. నాకు తెలిసి మా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మానవ వనరుల అభివృద్ధి విషయంలో ఏదో ఎవరికి ఊరికని కూర్చోబెట్టి ఏమీ ఇవ్వట్లేదు కదా, మన ఎడ్యుకేషన్ సంబంధించి. ఎందుకంటే ఈ సమాజంలో కులాలకి, మతాలకి అతీతంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ధనిక పేద అనే తారతమ్యం లేకుండా విలువనిచ్చేది, గౌరవాన్ని ఇచ్చేది విద్య మాత్రమే. విద్య ద్వారా మాత్రమే మనం చైతన్యాన్ని సాధించగలుగుతాం. విద్య ద్వారా మాత్రమే మనం ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతాం. విద్య ద్వారా మాత్రమే మన సంపదను సృష్టించగలుగుతాం. ఎక్కడైతే సరస్వతి కటాక్షం ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అదే పాలసీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యి సంక్షేమంలో విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఈరోజు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాబో 10 సంవత్సరాల కాలంలో ఈ దేశానికే తలమానికంగా, ఈ దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవబోతూ ఉంది. 17 వార్డుల్లో 15 నెగ్గారు, అది అసాధారణ విషయం. సో ఇప్పుడు అదంతా అప్పటి నుంచి కంటిన్యూ అవుతుందా? తప్పకుండా. ఎందుకంటే మా కార్పొరేటర్స్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకి సేవా దృక్పథంతో సేవలు అందిస్తున్నారు. అంటే వైజాగ్ నార్త్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఐక్యతకు మారిపోయారు. అందరూ కూడా సమిష్టిగా కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసాం. సమిష్టిగా కలిసి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి అందరూ కూడా ఎలా భావిస్తున్నారు, కేకే రాజు ప్రతి కార్యకర్త నేనే అభ్యర్థిని, ప్రతి నాయకుడు నేనే అభ్యర్థిని, ప్రతి కార్పొరేటర్ నేనే అభ్యర్థిని ఈరోజు గ్రౌండ్లో పనిచేస్తున్నారు. కాబట్టి మంచి మెజార్టీతో గెలుస్తాం. ఈ నియోజకవర్గాన్ని ప్రజలు కోరుకున్న దానికంటే కూడా మిన్నగా అభివృద్ధి చేయబోతున్నాం. థ్యాంక్ యూ సార్. ఏ విధంగా చూసినా ప్రచారంలో కానీ లేకపోతే ప్రజల సమస్యల పరిష్కారానికి చూపిన చొరవలో కానీ ముందుగా కేకే రాజు ఉంటారన్నదే రాజకీయ
నేతల రాజకీయ విశ్లేషకుల అంచనా. సో ఈ నేపథ్యంలో జరిగే ఎన్నికల్లో ఎలాంటి పాజిటివ్ ఫలితాలు వస్తాయో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. బాబురావుతో ఈశ్వర్, TV9 వైజాగ్ నుంచి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.